హెచ్డిఎఫ్సి బ్యాంక్ Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. ఫర్దర్‌గా బ్యాంక్ డివిడెండ్ కూడా అనౌన్స్ చేశారు. 19.5 పర్ ఈక్విటీ షేర్ అయితే డివిడెండ్ పే చేయనుంది బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 37% క్యూ బేసిస్ మీద నెట్ ప్రాఫిట్ అయితే ఇంప్రూవ్ అయింది. అండ్ ప్రస్తుతానికి బ్యాంక్ నెట్ ప్రాఫిట్ 16,512 crore అయితే వచ్చింది. బ్యాంక్ డివిడెండ్ రిసీవ్ చేసుకోవడానికి రికార్డ్ డేట్ అయితే May 10, 2024. అండ్ ఆ రోజున హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్ ఉన్న వాళ్ళకైతే డివిడెండ్ వస్తుంది. సో ప్రాఫిట్ సర్జ్ అయితే 37% ఉంది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద. అండ్ ఫర్దర్గా రెవెన్యూ అనేది ఆల్మోస్ట్ మీకు లాస్ట్ ఇయర్ 34,550 crore రెవెన్యూ ఉంటే ప్రస్తుతానికైతే 80,700 crore అయితే చేరుకుంది. సో హైయెస్ట్ రెవెన్యూ గ్రోత్ అని చెప్పొచ్చు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు. ఆల్మోస్ట్ 133% సర్జ్ అయితే రెవెన్యూలో కనబడుతుంది. అండ్ కమ్ టు ఈపీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈపీఎస్ అనేది 23.2 పైసేగా ఉంటే బుక్ వాల్యూ 600 దగ్గరగా ఉంది. అండ్ కమ్ టు అసెట్ క్వాలిటీ విషయానికి వస్తే అండ్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 1.24%గా ఉన్నాయి. అండ్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా తగ్గాయి. సో లాస్ట్ క్వార్టర్ ఇట్ వాజ్ అరౌండ్ 1.26%. అండ్ నెట్ ఎన్పిఏ విషయానికి వస్తే నెట్ ఎన్పిఏ ఈజ్ అరౌండ్ 0.33%. అండ్ లాస్ట్ క్వార్టర్ ఇట్ వాజ్ అరౌండ్ 0.31%. అండ్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2.7% పైగా గెయిన్ అయింది. బట్ ఈ ఇయర్ చాలా మటుకు సైడ్ వేస్లో అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎట్ దిస్ లెవెల్ ఈవెన్ చాలా మటుకు వాల్యుయేషన్ అట్రాక్టివ్ కనబడుతుంది. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ విషయానికి వస్తే లాస్ట్ డిసెంబర్తో కంపేర్ చేసినప్పుడు ఎఫ్ఐ హోల్డింగ్ అనేది తగ్గింది. సో ఎఫ్ఐ సెల్ చేశారు, ఆల్మోస్ట్ 5% డిఫరెన్స్ అయితే కనబడుతుంది. బట్ కమ్ టు మ్యూచువల్ ఫండ్స్, డిసెంబర్తో కంపేర్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ 4% ఇంక్రీజ్ అయితే చూడొచ్చు. సో స్టేబుల్ ఫైనాన్షియల్స్ అండ్ అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్. సో ఫర్దర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే ఇక్కడ నుంచి ఒక లాంగ్ టర్మ్ అక్యుములేషన్కి అయితే బెటర్ ప్లేస్లోనే కనబడుతుంది. ఈ ఇయర్ అవుట్ పర్ఫార్మ్ చేసిన బ్యాంకింగ్ స్టాక్లో కెనరా బ్యాంక్ కూడా ఒకటి. ఆల్మోస్ట్ లాస్ట్ 1 year నుంచి 100% పైగా పెరిగింది స్టాక్ అయితే. ఈవెన్ లాస్ట్ 6 months నుంచి కూడా మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది. అండ్ కెనరా బ్యాంక్ స్టాక్ స్ప్లిట్ అనౌన్స్ చేసింది. అండ్ రికార్డ్ డేట్ దీనికి May 15గా పెట్టారు. అండ్ 1:5 రేషియోలో స్టాక్ అయితే స్ప్లిట్ అవ్వనుంది. సేమ్ ప్రపోర్షనేట్లో స్టాక్ ప్రైస్ కూడా స్ప్లిట్ అవ్వనుంది. ప్రస్తుతానికి స్టాక్ ప్రైస్ 578 దగ్గరగా ఉంది FE10 తోటి. అండ్ ఫర్దర్గా FE2గా చేంజ్ అయినప్పుడు మీ దగ్గర ఉన్న 1 కెనరా బ్యాంక్ షేర్ అనేది 5 షేర్స్కి అయితే డివైడ్ అవుతుంది. సో దాని యొక్క అడ్జస్ట్మెంట్ అనేది May 15 తర్వాత జరగనుంది. సో స్టాక్ స్ప్లిట్ ద్వారా బ్యాంక్ లిక్విడిటీ పెరుగుతుంది అండ్ రిటైల్ పార్టిసిపేషన్ అయితే ఎక్కువగా పెరుగుతుంది. సో అదొకటి పాజిటివ్ అని చెప్పొచ్చు. బోనస్ షేర్స్ ఇస్తున్న ఇంకో కంపెనీ మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్. అండ్ ఈ స్టాక్ ఈ మంత్లోనే 40% గెయిన్ అయింది. అండ్ ఈ ఇయర్ ఆల్మోస్ట్ 260% పైగా పెరిగింది. అండ్ కమ్ టు మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 52-week హై దగ్గరగా స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ 26న కంపెనీ బోర్డు మీట్ అవ్వనుంది జస్ట్ టు కన్సిడర్ ద ప్రపోజల్ ఆఫ్ బోనస్. అండ్ బోనస్తో పాటుగా కంపెనీ యొక్క ఆడిటెడ్ రిజల్ట్స్ Q4 కూడా అనౌన్స్ చేయనుంది. అండ్ ఫస్ట్ ఎవర్ బోనస్ షేర్స్ ఒకవేళ బోర్డు అప్రూవ్ చేస్తే కనుక మోతిలాల్ ఓస్వాల్ నుంచి అయితే రాబోతున్నాయి. విజయ్ కేడియా ఇన్వెస్ట్ చేసిన ఎలికాన్ ఇంజనీరింగ్ స్టాక్ రీసెంట్ టైంలో చాలా మటుకు అప్ ట్రెండింగ్లో అయితే ఉంది. అండ్ ఫర్దర్గా కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా అయితే అనౌన్స్ చేసింది. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక నెట్ ప్రాఫిట్ అనేది 4th quarterలో 103.65 crore వచ్చింది. ఇది ఆల్మోస్ట్ 52.56%కి అయితే పెరిగింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేవి 33% పెరిగాయి. లాస్ట్ ఇయర్ Q4లో 424 crore రెవెన్యూస్ ఉంటాయి. ఈ Q4లో 564 crore రెవెన్యూస్ అయితే వచ్చాయి. సో క్వార్టర్లీ రిజల్ట్స్ చాలా పాజిటివ్గా అయితే కంపెనీ పోస్ట్ చేసింది. ఆల్మోస్ట్ కంపెనీ అయితే హైయెస్ట్ ఎవర్ రెవెన్యూస్ అయితే వచ్చాయి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద. అండ్ ఇకపోతే కంపెనీ 2 per ఈక్విటీ షేర్ యాజ్ ఎ డివిడెండ్ కూడా అనౌన్స్ చేసింది. అండ్ ఫర్దర్గా కంపెనీ స్టాక్ స్ప్లిట్ కూడా అనౌన్స్ చేసింది FE2 to FE1కి. అండ్ రీసెంట్గా కంపెనీ 11 OEM బిజినెసెస్ తోటి ఒక అగ్రిమెంట్ అయితే కుదుర్చుకున్నాయి ఓవర్సీస్లో. ఫర్దర్గా దీని యొక్క ఎస్టిమేటెడ్ బిజినెస్ వాల్యూమ్ అయితే 6 million euros ఉండనుంది. అండ్ దీనికి సంబంధించిన కమర్షియల్ ప్రొడక్షన్ అనేది FY 2025 తర్వాత అయితే స్టార్ట్ అవనుంది. ఎలికాన్ ఇంజనీరింగ్ ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ పీర్స్ లైక్ BHEL, థర్మాక్స్, AIA ఇంజనీరింగ్, త్రివేణి టర్బైన్ మేజర్ పీర్స్గా ఉన్నారు. అండ్ పీర్స్తో కంపేర్ చేసినప్పుడు వాల్యుయేషన్ పరంగా స్టిల్ అట్రాక్టివ్ వాల్యుయేషన్ దగ్గరగా కనబడుతుంది. విత్ వెరీ గుడ్ లైక్ వాల్యుయేషన్, లైక్ డెట్ టు ఈక్విటీ అనేది కంప్లీట్లీ జీరో, డెట్ బర్డెన్ లేదు కంపెనీకి. అండ్ మేజర్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసిన స్టాక్ ఇది. విజయ్ కేడియాకి 1.34% స్టేక్ ఉంటే అజయ్ ఉపాధ్యాయ 1.78% స్టేక్ ఉంది ఈ స్టాక్లో. 3 years నుంచి 1500% పెరిగితే లాస్ట్ ఇయర్ నుంచి కూడా 160% రిటర్న్స్ అయితే ఇచ్చింది. అండ్ స్టిల్ ఎలికాన్ ఇంజనీరింగ్ ప్రాస్పెక్ట్స్ అయితే చాలా పాజిటివ్గా ఉన్నాయి. క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన ఇంకొక కంపెనీ బన్సాలి ఇంజనీరింగ్.
అండ్ బన్సాలి ఇంజినీరింగ్ పాలిమర్స్ లిమిటెడ్ కమోడిటీ కెమికల్ సెగ్మెంట్లో అయితే ఉంది ఈ స్టాక్ అయితే. అండ్ కంపెనీ Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. అండ్ కంపెనీ ప్రస్తుతానికైతే డెట్ ఫ్రీ. అండ్ లాస్ట్ 3 ఇయర్స్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 23% ఉంది. అండ్ హెల్దీ డివిడెండ్ పేఅవుట్ ఈ సెగ్మెంట్లో. అండ్ కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే మార్చ్ 2024లో 321 crore సేల్స్ అయితే వచ్చాయి కంపెనీకి. లైక్ సీక్వెన్షియల్గా చూస్తే లాస్ట్ డిసెంబర్తో కంపేర్ చేసినప్పుడు సేల్స్ అయితే పెరిగాయి. కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ అనేది 41 crore వచ్చింది. అండ్ లాస్ట్ ఇయర్ మార్చ్తో కంపేర్ చేసుకుంటే నెట్ ప్రాఫిట్ అయితే మల్టిపుల్ ఫోల్డ్స్ పెరిగింది. 14 crore నెట్ ప్రాఫిట్ నుంచి 41 crore నెట్ ప్రాఫిట్కి అయితే కంపెనీ వచ్చింది. అండ్ సీక్వెన్షియల్గా మీకు ప్రాఫిట్ అయితే ఆల్మోస్ట్ పెద్దగా చేంజ్ అయితే లేదు, బట్ ఇయర్లీ బేసిస్ మీద ప్రాఫిట్స్ అయితే పెరిగాయి. అండ్ కమ్ టు P&L చూస్తే కనుక హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కంపెనీ అయితే పోస్ట్ చేసింది. సో ఫర్దర్గా కంపెనీ అయితే డెట్ ఫ్రీ. అండ్ కమ్ టు స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ అయితే కంపెనీకి ఉంది. అండ్ స్టేబుల్ ఎర్నింగ్ గ్రోత్ అక్రాస్ బిజినెస్ సైకిల్స్ కంపెనీ అయితే పోస్ట్ చేయగలుగుతుంది. అండ్ బన్సాలి ఇంజనీరింగ్ వాల్యుయేషన్ కూడా ప్రైస్ టు బుక్ ఓన్లీ 1.76 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. పీర్స్తో కంపేర్ చేసినప్పుడు రీజనబుల్ వాల్యుయేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్ టు బుక్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్ టు ఎర్నింగ్స్. వోడాఫోన్ ఐడియా స్టాక్స్ రీసెంట్ టైంలో చాలా మటుకు కరెక్షన్ అయితే అవుతున్నాయి. మేజర్గా వోడాఫోన్ ఐడియా FPO సబ్స్క్రిప్షన్ అనేది ఏప్రిల్ 18న స్టార్ట్ అయింది అండ్ మండే ఏప్రిల్ 22న క్లోజ్ అవనుంది. అండ్ FPO ప్రైస్ రేంజ్ అనేది 10 to 11 per యూనిట్గా ఉంది. దట్ ఈస్ ద రీజన్ మీకు స్టాక్ ప్రైస్లో ఒక సిగ్నిఫికెంట్ ఫాల్ అయితే కనిపించింది. అప్పర్ ఎండ్ ఆఫ్ FPO ఈజ్ 11 రూపీ కాబట్టి పాసిబుల్ కరెక్షన్ అయితే జరిగే ఛాన్స్ ఉంది. మార్కెట్ అనలిస్టులు అయితే ఈ FPOకి చాలా ఆప్టిమిస్టిక్గా ఉన్నారు. అండ్ ఆల్మోస్ట్ ఈ 18,000 crore వర్త్ ఆఫ్ న్యూలీ ఇష్యూడ్ ఈక్విటీ షేర్స్, సో వీటి ద్వారా నెట్వర్క్ ఇన్ఫ్రాన్ పెంచుకోవడము, డెట్ తగ్గించుకునే పనిలో అయితే కంపెనీ ఉంది. సో మేజర్ యాంకర్ ఇన్వెస్టర్స్గా ఫిడెలిటీ గ్రూప్, GQG పార్ట్నర్స్, గోల్డ్మెన్ సాచ్, సిటీ గ్రూప్, మోర్గన్ స్టాన్లీ, HDFC మ్యూచువల్ ఫండ్ అండ్ ఇవన్నీ కూడా మేజర్ యాంకర్ ఇన్వెస్టర్స్గా ఉన్నారు. అండ్ వీటితో పాటు SBI జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా సో ఈ FPO ప్రాసెస్లో మేజర్ ఇన్వెస్టర్స్కి అయితే ఉన్నారు. అండ్ ఓవరాల్గా వోడాఫోన్ ఐడియా అవుట్లుక్ అయితే ఇక్కడ నుంచి పాజిటివ్గా ఉండొచ్చు కమింగ్ ఇయర్స్లో అనేది అయితే ఒక ఎస్టిమేషన్. అండ్ ఇవి మేజర్గా మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి.